స్టార్ డౌటే లేదు. కాంతా తర్వాత ఇది రెండు కూడా పెర్ఫార్మెన్స్ పీక్స్. అండ్ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిటెడ్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలు ఒకటి రేటింగ్ అడగొద్దు, రేటింగ్ ఇచ్చి ఈ సినిమాలో మన హీరోలను కాదని, మన దగ్గర 90s హీరోలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కాదని ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు కదా, ఆయన ఎంతవరకు న్యాయం చేశారు? ఒకవేళ మన వాళ్ళని ఎవరిని పెట్టుకుంటే మన వాళ్ళని ఎవరిని పెట్టుకోవచ్చు అంటే మన వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా కూడా అది వార్లాగా అయిపోతుంది అన్న. సో అలాంటి ఎవరిని పెట్టుకోకుండా ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేసుకుని చాలా మంచి పని చేశారు. అండ్ 100% కాదు 100కి 1000% ఉపేంద్ర గారు న్యాయం చేశారు క్యారెక్టర్కి. సో ఆయన బెస్ట్. ఇంకా వేరే క్యారెక్టర్ ఎవరు వద్దు, మన వాళ్ళు ఉన్నా కూడా వద్దు. అలాగే ఈ సినిమా మన హీరోలు, మన ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్ వార్ చేయడానికి తప్ప మన అభిమాన హీరోని ఎలా చూద్దాం, మన అభిమాన హీరోని కొలుచుకుందాం అన్న ఆలోచన ఎవరికీ లేదు. సో అలాంటి అభిమానులు వద్దు. మనకి అభిమానం అంటే మన హీరో బాగుండాలి, అలాగే మా ప్రతి హీరో సినిమా ఇష్టం. ఈ సినిమా చూసినాక ఎక్కడన్నా బయట జరిగిన స్టోరీ లాగా అనిపించింది అయితే ఉన్నాయన్న. ఎందుకంటే అభిమానులు తన హీరో సినిమా రిలీజ్ అవ్వదు, థియేటర్లు అద్దలు బద్దలు కొట్టేది, జైల్లో కూర్చునేవి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈడెడ్ సినిమాలు కూడా మనకు చూపిస్తారు రవితేజ గారిది. సో ప్రతి ఒక్క ఫ్యాన్కి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ జనరేషన్ ఫ్యాన్స్కి నాకు తెలియదు కానీ 90s ఫ్యాన్స్కి అయితే థియేటర్ అద్దలు బద్దలు కొట్టింది, జైల్లో ఉన్నది, టికెట్ల కోసం లైన్లో నిలబడి కొట్టుకుని టికెట్లు సంపాదించి థియేటర్లో సినిమా చూస్తుంది చూసారా, అది నిజమైన అభిమానం. ఈ రోజుల్లో బుక్ మై షోలో ఓపెన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుని ఎలా చూపించింది సినిమా చూడటం కాదు, లైన్లో నిలబడి కొట్టుకుని ఒక టికెట్ సంపాదించి థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అది నిజమైన అభిమానం ఎంజాయ్ చేసిన అభిమానిగా నేను ఉన్నా ఇక్కడ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా పనిచేశారు? చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అండ్ సినిమా గురించి నెగిటివ్ గా చెప్పడానికి ఏం లేదు. కంబ్యాక్ అనుకోవచ్చు రామ్ గారికి కంబ్యాక్ అనుకోవచ్చు. గట్టి కంబ్యాక్, ఇది మామూలుగా కాదు, ఫ్యాన్ బాయ్ కంబ్యాక్. సో ఆయన ఒక హీరో కాబట్టి ఆయన అభిమానులకు ఎక్కడి నుంచి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అభిమాని పడే కష్టాలేంటో ఆయన అభిమానిగా చూశారు కాబట్టి. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. మళ్ళీ ఇంకోటి ఈ రామ్ గారు క్యారెక్టర్ కి మాత్రం మంచి కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ మెయిన్ థింగ్ ఉపేంద్ర గారు మనం చేస్తారు అంటే ఆ సినిమాలో కంపల్సరీ ఒక డిఫరెంట్ థింగ్ ఉంటుంది, ఒక మంచి స్టోరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఉపేంద్ర గారు యాక్టింగ్ అయితే ఇక చెప్పని అవసరం లేదు, ఇది ఆల్రెడీ కింగ్, యాక్టింగ్ లో కింగ్ అయినా. మళ్ళీ భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఏదైనా సరే. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో చాలా కనెక్ట్ అయినాం. ఒక్క సినిమా మనం కనెక్ట్ అవుతున్నాం అంటే ఆ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. భాగ్యశ్రీ గారు మాత్రం దీనిలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి మనం ఏమంటారు ఎంజాయ్ చేస్తుంటాము. మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్ అయినా సరే, చాలా మంది ఏ క్యారెక్టర్ అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి కనెక్ట్ అయిపోతాం మనము. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఆంధ్రా కింగ్ సినిమా చూడడం జరిగింది, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే రామ్ గారు పడ్డ కష్టం అలాంటి సినిమాలో 2002 సంవత్సరంలో అంటే అప్పుడునో వాతావరణ నేతృత్వంలో పట్టుకున్నటువంటి సినిమా కాబట్టి ఏ రకంగా తీసుకున్నా ఆ టైప్ తీసుకున్నారు. ఉపేంద్ర క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇక భాగ్యశ్రీ, బొర్సే గారు, అదేవిధంగా రామ్ గారు కాంబినేషన్ చాలా బాగుంది. నాకు ఎక్కడంటే ఒక చిన్న సీన్ బాగా ఎక్కడ నచ్చిందంటే హీరోని కొట్టి చెంపదెబ్బ రియాక్షన్ రామ్ ఇచ్చాడు చూడండి, అక్కడ చాలా బాగుంది. కానీ మధ్యలో హీరోయిన్ చీటింగ్ చేస్తాడా అని అనిపించింది. క్లైమాక్స్ అయితే బాగా చూపించాడు. ఒక రియల్ ఫ్యాన్, ఒక సినిమా పిచ్చోడు ఫ్యాన్ అయితే ఎలా ఉంటుంది, హీరోకి ఏదైతే చేయగలను, నా హీరో పడిపోకూడదు, వాడిని లేపాలా అనే కంటెంట్ ఏదైతే తీసుకుంటో దాన్ని గట్టిగా చూపించాడు ఇందులో. నాకులాగా రామ్ గారు కూడా చాలా ఒక ఫ్యాన్కి పిచ్చోడు కాబట్టి ఒక హీరోకి సినిమా అయితే ఆ పల్లెటూరు అయితే ఒక వాతావరణంలో తీసుకున్న సినిమా కాబట్టి బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. ఇది అందరూ హీరోల ఫ్యాన్స్ కి ఎక్కించుకునే సినిమా. ఎందుకంటే ఒకరికే కాదు, ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా, ఒక లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్ గా, ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా, ప్రభాస్ ఫ్యాన్ గా, ఏ ఫ్యాన్ కి సంబంధించిన కాదు, ఒక సినిమా పిచ్చోడు ఒక ఫ్యాన్ కి సంబంధించిన సినిమా. రామ్ గారు లాంటి పిచ్చోడు చాలా మంది ఉన్నారు. అంటే రామ్ కనపడ్డాడు, మన కనపడకపోతున్నంత తేడా. నాకు తెలిసినంత వరకు రామ్ గారు, నేను కూడా 2002 సంవత్సరంలో అప్పుడు కూడా నాకు ఆ నాలెడ్జ్ ఉంటే కనుక నేను మా హీరోకి నేను ఏదో చేద్దాం. ఇప్పుడు చేస్తున్నాడు అన్ని సమకూర్చేసుకున్నారు, మనం చేయడానికి ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అందంగా నచ్చింది. అన్న, ఈ సినిమాలో ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు. మన దగ్గర ఎంతో మంది స్టార్లు ఉన్నారు, పెద్ద హీరోలు, 90s హీరోలు. వాళ్ళు ఎవరిని కాదని ఉపేంద్ర గారిని తీసుకోవడం కరెక్టేనా? బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని,
గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని పెట్టడానికి రైట్స్ ఉన్నాయి. కానీ అలా పెడితే ఫ్యాన్ వార్ అయిపోతుంది. కాబట్టి డైరెక్టర్ మహేష్ గారు చాలా బాగా ఆలోచించి పక్క రాష్ట్రం నుంచి ఒక హీరోని తెచ్చి పెడితే, ఉపేంద్ర గారు అంటే అందరికి ఇష్టమే. ప్రతి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ప్రతి ఒక్కరికి నచ్చుతారు ఉపేంద్ర గారు. క్యారెక్టర్ బాగుంటుంది. ఆయన తెచ్చి పెట్టుకోవడం చాలా బాగా మంచి పని చేశారు. బ్రహ్మాండంగా ఈ సినిమా అయితే రామ్ పోతినేని గారికి ఒక మంచి సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ ఇచ్చాడు. గతంలో సినిమాలతో పోల్చుకోవచ్చు. సినిమాని చాలా క్యూట్ గా అందంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ 2-3 సాంగ్లు అయితే చెప్పవలసిన అయితే చాలా బాగున్నాయి. ఇంకా సన్నివేశాలు అయితే ఎమోషన్ సీన్లతో గుండెగా ఆకట్టుకున్నాయి. నిజంగా లాస్ట్ థియేటర్ సీన్ అయితే చెప్పవలసిన లేదు. కానీ ఒక్కటి మాత్రం బాగా చెప్తాను, హీరోని కొట్టినప్పుడు హీరో ఇచ్చే రియాక్షన్ మామూలుగా లేదు. ఎక్స్ట్రాడినరీ చేసాడు. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది. అన్ని వర్గాలకి మెచ్చే సినిమా కాబట్టి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా వరకు ఇవ్వచ్చు. రామ్ గారు ఒక సూపర్ హిట్ పడిందని నేను చెప్పుకున్నాను. అదిరిపోయిందండి. అసలు క్లైమాక్స్ మాత్రం ఏడిపించారు. అసలు మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరని చెప్పేసి చూపించారు. కానీ ఒక ఫ్యాన్ పరంగా చూపించారు. కానీ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది స్టోరీ. అవన్నీ ప్రతి ఒక్క హీరో, ఏ హీరో ఒక ఫ్యాన్ కోసం రాడు. ఈ సినిమాలో వచ్చారు. కానీ ఎందుకు వచ్చిందో, ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వచ్చిందో. కానీ రియల్గా ₹1 ఆశించకుండా, రియల్గా జెన్యున్గా ఏ హీరో అన్నా మా ఫ్యాన్ కోసం వస్తారా? మేము ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయిన 1 డే ఫస్ట్ షో చూస్తాం. మేము మా కోసం ఏ హీరో అయినా వస్తాడా? రాడు. అది సినిమాలో చూపిస్తారు. రియాలిటీగా ఏది కాదు. వస్తారా? నాగార్జున గారు వస్తారా? బాలకృష్ణ గారు వస్తారా? రామ్ చరణ్ గారు వస్తారా? ఏ హీరో మా కోసం రాడు. మీరు ఒకవేళ వస్తే మీరు జెన్యూన్ సార్, మా కోసం రండి సార్. మీరు మేము రియల్ ఫ్యాన్స్ సార్. మీకోసం ఈ సినిమా మా కోసం తీశారు. ఒక ఫ్యాన్స్ కోసం తీశారు సినిమా. జెన్యూన్ సినిమా చాలా బాగుంది. చాలా లాజిక్ ఉంది మూవీలో. రామ్ గారికి మంచి హిట్ పడింది అనుకోవచ్చా? రామ్ గారికి స్టోరీ పరంగా హిట్ అండి. కానీ అసలు రామ్ గారి యాక్టింగ్ ఎక్కువ ఉంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా తక్కువగా ఉంది. కానీ ఒక హీరో రోల్ పెట్టారు. కానీ ఉపేంద్ర గారు పెట్టే సినిమా తీయాలనుకున్నాను సార్, అది యాడ్సప్ అండి. ఉపేంద్ర గారు ఏ సినిమా తీసినా ఫన్, లాజిక్ లేకపోయినా సినిమా వేరే ఉంటుంది.